మోహన్ బాబు కొడుకు మంచు మనోజ్ పెద్ద ఎత్తున గొడవ పట్టం. ఆ గొడవకి స్పష్టమైన కారణం ఏంటి అని తెలిసేలోపే మోహన్ బాబు విలేకరుని కొట్టడం, అది పెద్ద కేసు అవ్వడం, మోహన్ బాబు పారిపోవడం. ఈ గందరగోళం అంతా మనం ఇప్పుడు చూసాం. అయితే ప్రధానంగా మోహన్ బాబు కుటుంబంలో మోహన్ బాబు ఆస్తి అంతా కూడా స్వార్జితం గనక ఎవరు కూడా క్లెయిమ్ చేసి డిమాండ్ చేసే అవకాశం లేదు. ఆ మంచు విష్ణు ఆల్రెడీ కొన్ని సినిమాలో రావటం, హీరోగా కొంత ప్రొజెక్ట్ అవ్వటం, మా అసోసియేషన్‌కి ప్రెసిడెంట్ అవ్వటం, అతనికి ఎంతో కొంత గుర్తింపు ఉంది గానీ, మనోజ్‌కి మాత్రం ఏమాత్రం సినిమాలు సక్సెస్ లేవు. సినిమా ఫీల్డ్‌లో ఒక స్థానం లేదు. అయితే ఇప్పుడున్న తల్లికి అతను కొడుకు గనక, ఆ కుటుంబంతో ఇంకా బంధం గట్టిగా అలాగే ఉంది. అయితే అతని వైవాహిక జీవితానికి సంబంధించి చాలా ఇబ్బందులున్నాయి. మొదటి భార్య విడిపోవటం, రెండో భార్య చేసుకున్నప్పటికి కూడా కుటుంబంలో ఆమోదం లభించకపోవడం, ఇలాంటి ఒక అస్తిత్వ పోరాటం అతనికుంది. ఈ అస్తిత్వ పోరాటము, ఈ అసహనంతో అతను ఎంత పోరాడినప్పటికి కూడా ఆస్తులకు సంబంధించి అతను ఇంకా అతని భార్యని వీళ్ళు యాక్సెప్ట్ చేయలేదు గనక, ఆస్తులకు సంబంధించి అతనికి అప్పగించకపోవటం. ఇలాంటి పరిస్థితుల్లో అతను తనకి ఏదో ఒక స్థానం కావాలని ఆరాటపడే స్థితొచ్చింది. ఇప్పుడు తాజాగా వందలాది కార్లు వేసుకొని ఆళ్ళగడ్డ పెట్టినట్టుగా వార్తలొస్తున్నాయి. ఇప్పుడు అతను రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలి. తద్వారా తనకేదైనా గుర్తింపు, అండ, ఒక ఇది తెచ్చుకోవాలని చెప్పి కోరుకున్నట్టు తెలుస్తుంది. అయితే ప్రస్తుతానికి అక్కడ జనసేనలో చేరతారు అనే ఒక వార్త ఇప్పుడు ప్రచారంలోకి వచ్చింది. తన భార్య మౌనిక, ఆమె ఈ భూమా అఖిలప్రియ ఆల్రెడీ తెలుగుదేశంలో ఉంది. 2 పార్టీలు కూటమిలో ఉన్నాయి గనక వీళ్ళకి మధ్య ఇంకేమైనా గొడవలున్నాయా? ఇంకేదన్నా ఆస్తులకు సంబంధించి మౌనికకి, అఖిలప్రియకి మధ్య ఇంకేదన్నా ఆస్తులకు సంబంధించిన వివాదాలున్నాయా అని చెప్పేసి కూడా ప్రచారం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ వాళ్ళు జనసేనలో చేరుతారనే వార్తలు వచ్చాయి. అవి ఎంతవరకు కరెక్ట్ అనేది మనం కొంచెం వేచి చూడాలి.